హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ఆదాయపు పన్ను చెల్లింపుల శాఖ ఎవరైతే తమ ఆధార్ కార్డుని పాన్ కార్డుతో లింక్ చేసుకోలేదో వారికి ఒక హెచ్చరిక అయితే జారీ చేసింది. డిసెంబర్ 31 తర్వాత ఎవరైతే ఆధార్ కార్డును లింక్ చేయలేదో వారి యొక్క పాన్ కార్డు డీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దాని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రస్తుతం పాన్ కార్డు ప్రతి ఒక్కరి జీవితంలో ఆధార్ లాగా ముఖ్యమైన భాగం అయిపోయింది. బ్యాంక్ ఖాతా నుంచి వివిధ లావాదేవీలను నిర్వహించాలంటే ఇది తప్పనిసరి. ఇంకా పన్ను చెల్లింపుదారులకు పాన్ కార్డు ఉండడం అయితే మరీ తప్పనిసరి. ఇది ఆర్థిక మోసాలను నిరోధించడంలో ప్రభుత్వానికి సహాయపడుతోంది. ప్రజలు తమ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ చెప్తోంది. ఈ ఆధార్ లింకుకు గడువు ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగుస్తుంది. ఈ క్రమంలో వినియోగదారులను మరోసారి అలర్ట్ చేసింది. మీరు ఇంతకు ముందు మీ పాన్ ను ఆధార్ కార్డుతో లింక్ చేయకుంటే మీ పాన్ కార్డ్ డీయాక్టివేట్ అవుతుందని తెలిపింది. ఇది లావాదేవీకి సంబంధించిన ఇతర సమస్యలను కూడా కలిగిస్తుంది. ప్రస్తుతం టెక్నాలజీ యుగంలో ఆర్థిక మోసాల కేసులు కూడా గణనీయంగా పెరిగాయి కాబట్టి అనేక ఫిన్టెక్ కంపెనీలు కస్టమర్ ప్రొఫైల్స్ ను రూపొందించడానికి అనధికారిక పద్ధతిలో పాన్ వివరాలను వినియోగిస్తున్నాయని ఆరోపణలు కూడా వస్తున్నాయి. అందుకే వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా నిరోధించేందుకు పాన్ ద్వారా వ్యక్తిగత వివరాలు యాక్సెస్ ను పరిమితం చేయాలని ప్రభుత్వం భావించింది. సో ఈ 31 తర్వాత మీరు మీ ఆధార్ కార్డును లింక్ చేయకపోతే మీ పాన్ కార్డ్ డియాక్టివేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇంతకు ముందు ఫైన్ వేస్తామని చెప్పింది, కాకపోతే ఇప్పుడు డియాక్టివేట్ చేస్తామని చెప్తుంది. కాబట్టి ఇంతవరకు మీ యొక్క పాన్ మీరు ఇంకా ఆధార్ కార్డుతో లింక్ చేసుకోకపోతే ఈ డిసెంబర్ 31 వరకు అయితే చేసుకోండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడే మన వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.